ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ కంపల్సరీ కావాలండి. ఇండోర్ యూనిట్ వచ్చేసరికి మన రూమ్లో ఫిక్స్ చేస్తారు, అవుట్డోర్ యూనిట్ వచ్చేసరికి రూమ్ బయట ఫిక్స్ చేస్తారు. సో ఇప్పుడు మన వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏసీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇండోర్ యూనిట్లోనేమో ఒక కాయిల్ ఇవాపరేటర్ కాయిల్ ఉంది, అవుట్డోర్ యూనిట్లో కండెన్సర్ కంప్రెసర్ ఉన్నాయి. సో ఇవి ఏం చేస్తాయంటే ఫస్ట్ మన రూమ్లో హీట్ని అంతా ఈ ఇవాపరేటర్ కాయిల్లో ఉన్న సెన్సర్ అనేది హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అప్పుడు మనకు కావాల్సిన టెంపరేచర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన ఆల్రెడీ రూమ్లో ఏ హీట్ ఉంటుంది కాబట్టి ఆ హీట్ని బట్టి ఇవాపరేటర్ కాయిల్ ఉన్న రిఫ్రిజిరెంట్ కాస్త లిక్విడ్ స్టేజ్లోంచి వేపర్ స్టేజ్లోకి, అంటే లిక్విడ్ కాస్త వేపర్ అయిపోతుంది, ఆవిరైపోతుంది. కంప్రెసర్లు ఏం చేస్తుందంటే అప్పటి వరకు లో ప్రెషర్లో ఉన్నదాన్ని హై ప్రెషర్కి ఇది కన్వర్ట్ చేస్తుంది కంప్రెసర్. ఇది కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కండెన్సర్లో పంపిస్తాం. ఈ కండెన్సర్లో ఇలా సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఏం చేస్తామంటే మనం వెనకాల ఫ్యాన్ పెడతాం. ఈ ఫ్యాన్ పెట్టడం వల్ల ఏంటంటే లోపల ఉన్న హీట్ అంతా బయటకి ఎగ్జాస్ట్ అయిపోతుంది. రూమ్ టెంపరేచర్ బట్టి మళ్ళీ ఇది ఎవాపరేట్ అవుతుంది. సో మళ్ళీ దాన్ని తీసుకొని కంప్రెసర్లో, ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతుంది. ఎప్పుడు మనకు కావాల్సిన టెంపరేచర్ వచ్చిన తర్వాత కంప్రెసర్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ ఏసీ.